నమస్కారం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనుగురు, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తెలంగాణ. మై నేమ్ ఈజ్ డాక్టర్ సల్లా రమేష్ బాబు, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ. ఈరోజు సింధు నాగరికత అనే అంశాన్ని మనం తెలుసుకుందాం. ప్రాచీన కాలం నుంచి భారతదేశం విశేషమైన సంస్కృతి సాంప్రదాయాలతోటి కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రపంచానికి నాగరికత పరిజ్ఞానం లేనటువంటి ఒక కాలంలోనే ప్రపంచంలోనే తొలి నాగరికతల్లో ఒక నాగరికతగా సింధు నాగరికత అనేటువంటిది మనకు భారతదేశంలో వెలసిల్లడం అటువంటిది కనపడుతుంది. ఈ నాగరికత క్రీస్తు పూర్వం 3000 నుంచి 1500 సంవత్సరం వరకు కూడా కొనసాగింది. ఈ నాగరికతకు సంబంధించిన ఒక అంశాలు చూస్తే 1921 సంవత్సరంలో పురావస్తు శాఖ జరిపిన త్రవ్వకాలలో సింధు నాగరికత అవశేషాలు లభించడం జరిగింది. సింధు నాగరికత లక్షణాలలో ముఖ్యంగా మనకు కనపడేటువంటి ఒక అంశం ఏంటంటే ఇది పట్టణ నాగరికతగా కనిపిస్తుంది. ఈ యొక్క నగరాల యొక్క నిర్మాణం కానీ నిర్మాణ శైలి కానీ వీళ్ళు అనుసరించిన ఒక జీవన విధానం అంతా కూడా పట్టణ నాగరికత అనేటువంటి దాన్ని నిరూపించడానికి మనకు అనేక రకాలైనటువంటి ఒక ఆధారాలు లభిస్తున్నాయి. ప్రపంచంలో మెసపటోమియా, ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలతోటి సమకాలీన నాగరికతగా మన సింధు నాగరికత అనేటువంటి దాన్ని కూడా మనం చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ మూడు నాగరికతలు కూడా మెసపటోమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, సింధు నాగరికత, ఈ మూడు నాగరికతలు కూడా కంచు యుగాలకు సంబంధించిన ఒక నాగరికతలుగా మనం చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేయొచ్చు అన్నట్టు. ఈ మూడు నాగరికతలు కూడా కంచు యుగపు నాగరికతలుగా మనం చెప్పవచ్చు అన్నట్టు. 1872, 1875 మధ్యకాలంలో అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్టు మొట్టమొదటిసారిగా హరప్పాకు సంబంధించిన ఒక ముద్రికలను ప్రచురింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు కూడా భారతదేశంలో భారతీయ గ్రంథాలలో ప్రాచీనమైన ఒక నాగరికత భారతదేశంలో ఉంది అంటే ఒక అంశమే, కానీ మనం దీన్ని నిర్దిష్టంగా చారిత్రకమైన ఒక ఆధారాలతో నిరూపించినటువంటి ఒక అంశం లేదన్నట్టు. కానీ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే 1872-75 మధ్య కాలంలో అనేక రకాల వ్యాసాలను రచించే క్రమంలో, ప్రాచీన నాగరికతల మీద అధ్యయనం చేసే క్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి ఒక అత్యంత ప్రాచీనమైనటువంటి ఒక నాగరికతగా సింధు నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఒక నాగరికతకు సంబంధించిన ఒక అనేక అంశాలకు సంబంధించిన ఒక అంశాలన్నీ కూడా ఆయన ముద్రించడం అటువంటిది జరిగింది తన వ్యాసం ద్వారా. ఆ తర్వాత భారతదేశంలో సింధు నది పరివాహక ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి ఒక త్రవ్వకాలు నిర్వహించగా 1921-22 మధ్యకాలంలో సర్ జాన్ మార్షల్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక త్రవ్వకాలలో రాయ్ బహదూర్, దయారాం సాహ్ని, మాతో సరూఫ్ వ్యాట్స్ మొదలు ఉంటుండక వాళ్ళందరూ కలిసి హరప్పా నాగరికతకు సంబంధించినటువంటి ఒక శిథిలాలను మొట్టమొదటిసారిగా కనుగొంటామంటే జరిగిందని. వీరు జరిపినటువంటి ఒక త్రవ్వకాల ఫలితంగా, సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో జరిపినటువంటి ఒక త్రవ్వకాల ఫలితంగా భారతదేశంలో ప్రాచీనమైనటువంటి ఒక నాగరికత అనేటువంటి ఉన్నది అనేటువంటి ఒక మన వాదనకి బలం చేకూరటం అటువంటిది జరిగింది అన్నట్టు. అప్పటి నుంచే అంతకుముందు భారతదేశ నాగరికత అనేటువంటిది ఆర్యుల రాకతో ప్రారంభమైంది అనేటువంటి ఒక భావన అనేటువంటిది ఏదైతే ఉందో ఆ భావన అనేటువంటిది 1921-22లో జరిగినటువంటి ఒక పురావస్తు త్రవ్వకాలలో తొలగిపోవడం అనేటువంటిది మనకు కనిపిస్తుంటే ఒక అంశం అన్నట్టు. ముఖ్యంగా చూసినట్లయితే
సింధు లోయ నాగరికత అంటే సింధు నది పరివాహక ప్రాంతాల్లో విస్తరించిన ఒక నాగరికత కాబట్టి ఈ నాగరికతని సింధు లోయ నాగరికతగా పిలిచేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. ఈ నాగరికత ఎక్కువగా ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్ భూభాగాలైనటువంటి బెలుచిస్తాన్ నుంచి సింధు వరకు, జీలం నదికి తూర్పుగా ఉన్న పంజాబ్ నుంచి సట్లెజ్ నది ఎగువ వరకు ఉన్నటువంటి రూపారి వంటి ప్రదేశాల వరకు కూడా విస్తరించి ఉండడం అనేటువంటిది కనపడుతుంది మనకి. సింధు నాగరికత అనేటువంటి దానికి సంబంధించిన ఒక అంశాలు చూసుకున్నప్పుడు అత్యంత ప్రసిద్ధి చెంది అత్యంత నైపుణ్యం కలిగినటువంటి ఒక వ్యక్తులు ఉండడం, అత్యంత ప్రాచీనమైనటువంటి ఒక జీవన విధానంలో కూడా ఆధునికమైనటువంటి ఒక పోకళ్ళు అనుసరించేటువంటి ఒక ప్రయత్నం కనిపిస్తున్నప్పటికీ కూడా వీరి యొక్క పూర్తి స్థాయి పరిజ్ఞానం అనేటువంటి దాన్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఒక నాలెడ్జ్ అనేటువంటి దాన్ని మనం కనుగొనడంలో కొంత వైఫల్యం అనేటువంటిది కనిపిస్తోంది. ఎందుకంటే సింధు నాగరికత అనేటువంటి దాని నాగరికతకు ఒక లిపి, ప్రత్యేకమైన ఒక లిపి ఉండడం, లిపి ఉన్నప్పటికీ కూడా దాన్ని చదివేటువంటి ఒక పరిజ్ఞానం అనేటువంటిది మన దగ్గర లేకపోవడంతో ఈ సింధు నాగరికత లిపి అనేటువంటి దాన్ని మనం చదవలేకపోవడం వల్ల ఇది మనం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసుకోలేకపోతున్నాం. అందుకనే ఈ నాగరికతను ఏమన్నామంటే సంధికాలపు చారిత్రక యుగ నాగరికత అంటుంటే ఒక పేరుతో తీసాం. ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటుంటే ఒక పేరుతో పిలుస్తున్నాం. ఎందుకని ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటుంటే ఒక పేరుతో పిలుస్తున్నాం అనేటువంటి ఒక అంశం చూస్తే, నాగరికత అయితే విస్తారమైన ఒక ప్రాంతంలోకి విస్తరించి ఉంది. తర్వాత అభివృద్ధి చెందిన ఒక దశలో కూడా పట్టణ నాగరికతలాగా దీని యొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి. అన్నిటికంటే కీలకమైన ఒక అభివృద్ధి అనేటువంటిది ఇక్కడ కనిపిస్తున్నప్పటికీ కూడా ఈ నాగరికతను చదవడానికి అవసరమైన ఒక పరిజ్ఞానం మనకి లేకపోవడం వల్ల దీన్ని ఏమంటున్నామంటే ప్రోటో హిస్టారిక్ యుగం, సంధికాలపు చారిత్రక యుగం అనేటువంటి ఒక పేరుతో కూడా దీన్ని పిలుస్తున్నాం. ఈ యుగంలో లోహముగా కంచు అనేటువంటి దాన్ని ఉపయోగించాము కాబట్టి సింధు నాగరికత కాలాన్ని కాంస్యయుగపు నాగరికత అంటూ ఒక పేరుతో పిలుస్తున్నాం. కాంస్యయుగపు నాగరికత అనేటువంటి ఒక పేరుతోటి పిలుస్తాం అన్నమాట. ఇంతకుముందు మనం అనుకున్నట్టు సింధు నాగరికతకు సమకాలీన నాగరికతలుగా ఇరాక్ ప్రాంతంలో ఉన్న మెసపటోమియా, తర్వాత యూప్రటీస్, ట్రైగ్రీస్, ఈజిప్ట్ నైలు నది ప్రాంతం, చైనాలో ఉంటుడక హుయాంగ్హో మొదలు ఉంటుడక నదీ పరివాహక ప్రాంతాల్లో వెలిసినటువంటి నాగరికతలు వీటికి భావసారూప్యం కలిగిన ఒక ప్రాంతాలుగా మనకు కనిపిస్తుంటే ఒక అంశం. సింధు నాగరికత విస్తరించినటువంటి ఒక ప్రాంతాలు చూసినట్లయితే మనం సింధు నది పరివాహక ప్రాంతాలంతా కూడా ఈ నాగరికత విస్తరించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటున్న మ్యాప్ ఏదైతే మ్యాప్లో ఉంటున్న గ్రీన్ కలర్ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా కూడా మనకి సింధు నాగరికత అనేటువంటిది విస్తరించినటువంటి ఒక ప్రాంతంగా మనం చెప్పవచ్చు అన్నట్టు. ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంటే అంశాలు ఇక్కడ అనేక రకాల ఒక ప్రాంతాలకి సింధు నాగరికత అనేటువంటిది ఇక్కడ విస్తరించింది అంటే ఒక అంశం మనం చెప్పవచ్చు అన్నట్టు. ముఖ్యంగా సింధు నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ సింధు నదీ పరివాహక ప్రాంతాలన్నిటికీ కూడా ఈ నాగరికత అనేటువంటిది విస్తరించి ఒక అత్యున్నతమైనటువంటి ఒక నాగరికత భారతదేశంలో నమోదు అవ్వడం అనేటువంటిది కనిపిస్తున్నటువంటి ఒక అంశం అన్నట్టు. ముఖ్యంగా హరప్పా అనేటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉందో హరప్పా అనేటువంటి ఒక ప్రాంతం ఈ నాగరికతకి చాలా కీలకమైనటువంటి ఒక పట్టణంగా మనం చెప్తున్నాం. ఇందులో హరప్పా ప్రాంతం కానీ, మొహంజదారో కానీ, తర్వాత చన్హుదారో కానీ, బన్వేలి ఇలాంటి అనేక ప్రాంతాలకి ఈ నాగరికత అనేటువంటిది విస్తరించి టోటల్గా ఈ నాగరికత పట్టణ నాగరికతగా మనకి గుర్తింపు పొందడం అనేటువంటిది కూడా మనకు కనపడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సింధు నాగరికతకు సంబంధించిన ఒక అనేక అంశాలు చూసినట్లయితే వీళ్ళు 2 వరుసల్లో నిర్మించిన ఒక 6 ధాన్యాగారాలు అనేటువంటి సింధు నాగరికత యొక్క పట్టణ నిర్మాణంలో మనకు కనపడేటువంటి ఒక అంశాలు అన్నట్టు. పంటను నూర్చేటువంటి ఒక వృత్తాకారపు వేదికలు అనేటివి కూడా మనకు కనపడుతున్నాయి. పండిన పంటని ఈ రైతులు నూర్చి ధాన్యాన్ని బస్తాలకు ఎత్తినటువంటి ఒక ప్రాంతంగా నూర్చడానికి అవసరమైన ఒక వృత్తాకారపు అంశాలుగా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే ఒక అంశం చెప్పచ్చు అన్నట్టు. ఇది కూడా చాలా కీలకమైన ఒక అంశంగా మనం చెప్పచ్చు అన్నట్టు. తర్వాత రాతితో చెక్కినటువంటి ఒక నటరాజ విగ్రహం అటువంటిది ఇక్కడ వెలుగు చూడటం జరిగింది. చెక్కతో చేసినటువంటి ఒక శవపేటికలు, కోటకు వెలుపల ఉన్నటువంటి ఒక చిన్న చిన్న గదుల్లో ఉన్నటువంటి ఒక ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి కీలకమైనటువంటి ఒక నిర్మాణాలుగా కనిపిస్తున్నాయి. ఈ నాగరికత అనేటువంటిది కూడా అనేక రకాలైన ఒక ప్రాంతాలలో మనకి ఈ నాగరికతకు సంబంధించిన ఒక కీలకమైనటువంటి ఒక అంశాలన్నీ కూడా మనకి బయలుపడటం అనేటువంటిది కనిపిస్తున్నటువంటి ఒక అంశం అన్నట్టు.
మొహంజదారో అంటే సింధు భాషలో మొహంజదారో ప్రాంతం అంటేది చాలా కీలకమైనటువంటి ఒక ప్రాంతంగా దీని గురించి చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. మొహంజదారో అంటే ఒక పేరు పిలిస్తే, మొహంజదారో అంటే మనకి మృతుల దిబ్బ అనేటువంటి ఒక పేరుతో పిలువబడుతుంది అన్నట్టు. అంటే సింధు నాగరికత త్రవ్వకాల్లో బయలుపడ్డటువంటి ఒక అతిపెద్ద సింధు నాగరికత ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం ఏదండి ఉన్నది అంటే అది మొహంజదారో అంటే ఒక ప్రాంతం అన్నట్టు. ఇది మొహంజదారో అంటే ఒక ప్రాంతం. ఇక్కడ అతిపెద్ద ధాన్యాగారం అంటేది ఇక్కడ మనకు కనపడుతుంది. కాల్చిన ఇటుకలను ఉపయోగించి ఇక్కడ 39x23x9 అడుగుల విస్తీర్ణం కలిగినటువంటి ఒక మహాస్నానవాటిక అనేటువంటిది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అనేక స్తంభాలతో కూడినటువంటి ఒక అసెంబ్లీ హాల్ నిర్మాణం ఇక్కడ మనకి కీలకమైన ఒక అంశాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ మొహంజదారో ప్రాంతంలో అనేక రకాల అంశాలు ఇంకా బయలుపడుతున్నాయి. ఇక్కడ కంచుతో పోత పోసినటువంటి ఒక నాట్యకత్య విగ్రహం కానీ, రాతితో తయారు చేసినటువంటి ఒక పశుపతి మహాదేవుని విగ్రహం కానీ మనకి ఇక్కడ లభించడం అటువంటిది మనకు కనిపిస్తుంది. తర్వాత చాన్హుదారో అంటే ఒక ప్రాంతం, అంటే కోటలు లేని ఏకైక సింధు నాగరికత పట్టణం ఏదైనా ఉంది అంటే అది చాన్హుదారో అంటే ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలోనే సిరాబుడ్డి ఉపయోగించిన ఒక ఆధారాలు లభిస్తున్నాయి. పూసలు, ఆభరణాలు తయారు చేసే పరిశ్రమ యొక్క ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. తర్వాత ఈ ప్రాంతం కూడా చాన్హుదారో ప్రాంతం కూడా సింధు నాగరికత విస్తరించినటువంటి ఒక ప్రాంతాల్లో చాలా కీలకమైన ఒక ప్రాంతాలుగా చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత కాళీబంగన్ అనేటువంటి ఒక ప్రాంతం. ఈ కాళీబంగన్ అనేటువంటి ఒక ప్రాంతం ఏదైతే ఉందో ఈ కాళీబంగన్ అనేటువంటి ఒక ప్రాంతం కూడా రాజస్థానీ భాషలో కాళీబంగన్ అనేటువంటి ఒక అంశం చూసినట్లయితే వీటిని నల్లని గాజులు అనేటువంటి ఒక పేరుతోటి పిలుస్తారంట. కాళీబంగం అనేటువంటి ఒక అంటే ఇక్కడ ఏంటంటే రాజస్థానీ భాషలో నల్ల గాజులు అనేటువంటి ఒక అర్థంతో చెప్పేటువంటి ఒక అంశం అన్నట్టు. కాళీబంగన్ అంటే రాజస్థానీ ప్రాంతంలో మనకి భాషలో కాళీబంగన్ అనేటువంటి ఒక పేరు గల అర్థం ఏంటంటే నల్లని గాజులు అనేటువంటి ఒక అంశం అన్నట్టు. అయితే ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసినటువంటి ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. వ్యవసాయం చేసినట్టు ఆధారాలు అంటే ఇక్కడ భూమిని సాగు చేస్తున్నటువంటి ఒక విధానం ఏదైతే ఉందో ఇక్కడ భూమిని సాగు చేసి ఇక్కడ వ్యవసాయాన్ని నిర్వహించినట్లుగా మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి అంటే భూమిని దున్నినటువంటి ఆనవాళ్ళు అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. యజ్ఞయాగాదాలకు సంబంధించినటువంటి ఒక అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ యజ్ఞయాగాదాలకు సంబంధించినటువంటి ఒక అంశాలన్నింటినీ కూడా మనకి కనిపిస్తున్నటువంటి ఒక అంశంగా చెప్పొచ్చు అన్నట్టు. ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే గతంలో నుంచి కూడా మనకు భారతీయ ఆచార సాంప్రదాయాల ప్రకారం మనకి అనేక రకాలైనటువంటి ఒక యజ్ఞ యాగాదాలకు సంబంధించినటువంటి ఒక అంశాలు ఇక్కడ ఆధారాలుగా లభిస్తున్నటువంటి ఒక అంశంగా చెప్పవచ్చు అన్నట్టు. ఇక్కడ యజ్ఞయాగాదాలకు సంబంధించిన ఒక గుర్తులు, అగ్ని హోమాలు చేసినటువంటి ఒక గుర్తులు అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ కాళీబంగన్ ప్రాంతంలో బయలుపడుతున్నాయి. కాళీబంగన్ ప్రాంతం కూడా ఏంటంటే ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో విస్తరించినటువంటి ఒక నాగరికత విస్తరించినటువంటి ఒక ప్రాంతాలలో ఒక కీలకమైనటువంటి ఒక నాగరికతగా చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయొచ్చు. ఇంకా అంతేకాకుండా ఇంకొక ప్రధానమైన ఒక పట్టణంగా చూసినట్లయితే లోథాల్ అనేటువంటి ఒక ప్రాంతం. ఈ లోథాల్ అనేటువంటి ఒక ప్రాంతాన్ని కూడా మనం చూసుకున్నప్పుడు ఈ లోథాల్ కూడా సింధు నాగరికత ప్రాంతాలలో చాలా కీలకమైనటువంటి ఒక ప్రాంతంగా మనం చెప్పవచ్చు అన్నట్టు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాల్చిన ఇటుకలతో కూడినటువంటి ఒక మానవ నిర్మిత నౌకాశ్రయం అనేటువంటి ఒకటి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఒక అంశం ఉంది అన్నట్టు. ఇక్కడ మనకి నౌకాశ్రయం అనేటువంటిది ఒకటి ఉంది అన్నట్టు. ఇక్కడ అన్న నేను రమేష్ అన్న క్లాస్లో ఉన్నా, మా అబ్బాయితో ఒకసారి మాట్లాడండి. అలా అయితే ఇక్కడ నౌకా నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక అంశాలు కూడా లోతాలకు సంబంధించిన ఒక అంశాల్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక అంశం అన్నట్టు. తర్వాత ఈ లోతాల్ ప్రాంతంలోనే వరి పండించిన ఒక ఆనవాళ్ళు అనేటివి కూడా మనకి లభిస్తున్నాయి అన్నట్టు. ఎక్కువగా ఇక్కడ అనేక రకాల ఒక ముద్రికలు లభిస్తున్నాయి.
అనేక రకాల ఒక ముద్రికలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సతీ ఆచారానికి సంబంధించి, అంటే ప్రాచీన కాలం నుంచి కూడా భారతీయ విధానంలో సతీ ఆచారం అంటే ఒక ఆచారం అంటే కొనసాగుతుంది. ఈ సతీ ఆచారానికి సంబంధించిన అనేక ఆనవాళ్ళు అనేటువంటివి కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సతీ ఆచారాన్ని ఇక్కడ అనుసరించినటువంటి ఆధారాలు కూడా మనకి లోతాల్ ప్రాంతంలో కనిపిస్తున్నాయి అన్నట్టు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో అనేక రకాలైనటువంటి తూనికలకు సంబంధించిన అంశాలు, తూనికలు, త్రాసు, కొలబద్ద వంటి పనిముట్లు కూడా మనకి ఇక్కడ లోతాల్ ప్రాంతంలో కనిపించడం అటువంటిది జరిగింది అన్నట్టు. ఇంకా కాళీబంగన్ అటువంటి అగ్నిగుండపు ఆనవాళ్ళు కూడా, కాళీబంగన్ లాంటి అగ్నిగుండపు ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ లభించడం అటువంటిది జరిగింది అన్నట్టు. ఇంకా విలాసమైనటువంటి క్రీడగా ఉన్నటువంటి చదరంగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మనకి ఇక్కడ లభించడం అటువంటిది జరిగింది అన్నట్టు. ఇది కూడా లోతాల్ అనేటువంటి ప్రాంతం కూడా చాలా కీలకమైనటువంటి ప్రాంతంగా చెప్పచ్చు అన్నట్టు. ఇంకా రంగాపూర్ అనేటువంటి ప్రాంతం, ఇది హరప్పాకు పూర్వం ఉన్న సంస్కృతి అనేటువంటిది ఇక్కడ వెలుగు చూసినట్లుగా మనకు కనిపిస్తుంది అన్నట్టు. హరప్పా నాగరికతకు ఉన్నటువంటి పూర్వం ఉన్నటువంటి నాగరికత, నాగరికత అనేటువంటి దానికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ వెలుగు చూడటం అనేటువంటి జరిగింది అన్నట్టు. ఇక ధాన్యాన్ని ఉపయోగించినట్టు, ధాన్యపు పొట్టు అంటే ధాన్యం నుంచి మన బియ్యం అంటే దాన్ని తీసినట్లు ధాన్యపు పొట్టుకు సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ ధాన్యాన్ని ఉపయోగించినటువంటి ఆనవాళ్ళు కూడా మనకి రంగాపూర్ ప్రాంతంలో మనకి లభించడం అనేటువంటిది జరిగిందండి. తర్వాత కోట్ డెజియంట్ ప్రాంతం, సింధు నాగరికతకు పూర్వమే వెలిసిల్లినటువంటి నాగరికత విశేషాలు అనేటివి కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడే రాయితోటి తయారు చేసినటువంటి ఆయుధాలు, చాలా కీలకమైనటువంటి ఆయుధాలుగా మనం ప్రాచీన శిలాయుగాల కాలం నుంచి కూడా రాతిని ఆయుధాలుగా ఉపయోగించుకునేటువంటి ఒక విధానం అనేటువంటిది ప్రాచీన శిలాయుగాల కాలం నుంచి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ రాతితో చేసినటువంటి బాణాలు, అంటే రాయిని మొనదేలినటువంటి ఆకారంలోకి తయారు చేసి ఆ రాతితోటి వేటాడేటువంటి ఒక విధానం అనేటువంటిది ఏదైతే ఉందో, ఇక్కడ రాతితో చేసినటువంటి బాణాలు అనేటువంటివి కూడా మనకి ఇక్కడ కోట్ డిజీ అనేటువంటి ప్రాంతంలో మనకి బయలుపడటం అనేటువంటిది కనిపిస్తుంది. ఇది చాలా కీలకమైనటువంటి ఆయుధాలుగా తర్వాత కాలంలో సింధు నాగరికత మొదటి దశలో ఉపయోగించినటువంటి ఆయుధాలుగా ఈ రాతితో ఉపయోగించినటువంటి బాణాలు అనేటువంటివి అన్నీ కూడా సింధు నాగరికత మొదటి దశలో చేసినటువంటి అంశాలుగా చెప్తాం. తర్వాత వీళ్ళు లోహాలను ఉపయోగించి పదునైనటువంటి ఆకారంతో అనేక ఆయుధాలు తయారు చేసి జంతువులను వేటాడేటువంటి ఒక విధానం అనేటువంటిది కొనసాగించేవాళ్ళు. కోట్ డెజీ అనేటువంటి ఒక ప్రాంతం ఇక్కడ ప్రాచీన కాలం నాటి సింధు నాగరికత కాలంలో ప్రాచీన కాలానికి సంబంధించిన ఒక విశేషాలు అంటే ఇక్కడ మనకి లభిస్తున్నాయి అనేటువంటి ఒక అంశం చెప్పొచ్చు అన్నట్టు. ఈ తర్వాత రూపార్ అనేటువంటి ఒక ప్రాంతం, ఇక్కడ కుండల తయారీకి సంబంధించిన ఒక ఆయుధాలు అంటే కనిపిస్తున్నటువంటి ఒక అంశం. రూపార్ అనేటువంటి ఒక ప్రాంతంలో కుండల తయారీకి సంబంధించిన ఒక ఆయుధాలు అంటే మనకి ఇక్కడ లభిస్తున్నాయి. తర్వాత సుర్కటోడా అంటే ఒక ప్రాంతం ఏదైతే ఉందో, ఇక్కడ సుర్కటోడా ప్రాంతంలో గుర్రాలకు సంబంధించినటువంటి ఒక అవశేషాలు లభించినటువంటి ఒక ఏకైక ప్రాంతం ఏదైనా ఉందంటే అది సుర్కటోడా అంటే ఒక ప్రాంతం. అంతేకాకుండా క్షీణ దశలో సింధు నాగరికత చివరి దశలో ఉన్నటువంటి ఒక సందర్భంలో ఉన్నటువంటి అనేక ఆనవాళ్ళు అంటే కూడా ఇక్కడ మనకి లభించడం అంటే కనిపిస్తుంది అన్న. బన్వాలి అంటుండే ఒక ప్రాంతం, మేలురకపు బార్లీ ఆవాలను ఉపయోగించి పండించినటువంటి ఒక ఆనవాళ్ళు ఇక్కడ లభిస్తున్నాయి. బన్వాలి అంటుండే ఒక ప్రాంతంలో మేలిరకమైనటువంటి ఒక బార్లీ ఆవాలు ఉపయోగించినటువంటివి పండించినటువంటి ఒక ఆనవాళ్ళు అనేటివి మనకి ఇక్కడ బన్వాలి అంటే ఒక ప్రాంతంలో లభిస్తున్నాయి అని చెప్పచ్చు. తర్వాత ఆలంగీర్పూర్ అంటే ఒక ప్రాంతం, ఇది హరప్పా నాగరికత చివరి దశను తెలిపేటువంటి ఒక ఆధారాలు అన్నీ కూడా ఆలంగీర్పూర్ అంటే ఒక ప్రాంతంలో మనకి లభిస్తున్నాయి. ఇక ధోలవీరా అంటే ఒక ప్రాంతం, భారతదేశంలో సింధు నాగరికతకు చెందిన అతిపెద్ద పట్టణంగా గుర్తించబడినటువంటి ఒక పట్టణం ధోలవీరా అంటే ఒక ప్రాంతం. ఈ ధోలవీరా అనేటువంటి ప్రాంతం అత్యంత అభివృద్ధి చెందినటువంటి ఒక ప్రాంతంగా సింధు నాగరికత కాలంలో కొనసాగినట్లుగా మనకు అర్థమవుతుంది. ఇది అతిపెద్ద పట్టణంగా ధోలవీరా అంటే ఒక ప్రాంతం కూడా మనకి వెలసిల్లినట్లుగా చారిత్రకపరమైన ఆధారాలు అంటే మనకి లభిస్తున్నాయి. ఇక్కడ మనం సింధు నాగరికత అవశేషాలకు సంబంధించిన అంశాల్లో కొన్ని రకాల ఆధారాలకు సంబంధించిన అంశాల్లో చూసుకున్నట్లయితే సింధు నాగరికత అవశేషాలు అనేక రకాల ఆధారాలు మనకి ఇక్కడ పురావస్తు త్రవ్వకాల్లో లభించినటువంటి వివిధ రకాలైన వస్తువులను కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అనేక ప్రాంతాల్లో లభించినటువంటి
ఆనవాళ్ళు అనేటువంటి వాటన్నిటిని కూడా మనం ఇక్కడ చూసే ఈ చిత్రాల్లో చూసేటువంటి ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఈ చిత్రాల్లో మనకు అనేక రకాల ఆనవాళ్ళు అంటే మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సింధు నాగరికత అనేటువంటిది మనం విస్తరించిన ఒక ప్రాంతాల గురించి తెలుసుకున్నాం. టోటల్గా సింధు నాగరికత విస్తరించినటువంటి ఒక వైశాల్యం చూసినట్లయితే 12,90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఇది సింధు నాగరికత అనేటువంటిది విస్తరించి ఉంది అనేటువంటి ఒక అంశం మనకు అర్థమవుతుంది. సింధు నాగరికత అనేటువంటిది సుమారుగా 12,90,000 చదరపు కిలోమీటర్లు విస్తరించింది అని చెప్పవచ్చు. ప్రపంచంలో ఇంత స్థాయిలో విస్తరించినటువంటి ఒక నాగరికత అనేటువంటిది ఇంకేది కూడా లేదు. ప్రపంచ నాగరికతల్లో ఏ నాగరికత కూడా ఇంత స్థాయిలో విస్తరించినటువంటి ఒక నాగరికత అనేటువంటిది ఏదీ లేదు. సింధు నాగరికత విస్తరించినటువంటి ఒక వైశాల్యం చూసినట్లయితే 12,90,000 చదరపు కిలోమీటర్లుగా మనం చెప్పవచ్చు. ఈ నాగరికత ఉత్తరం నుంచి దక్షిణానికి 1,400 కిలోమీటర్లు విస్తరించింది. ఈ నాగరికత ఉత్తరం నుంచి దక్షిణానికి 1,400 కిలోమీటర్లు విస్తరించింది. అదేవిధంగా తూర్పు నుంచి పడమరకు 1,600 కిలోమీటర్లు విస్తరించింది. తూర్పు నుంచి పడమరకు 1,600 కిలోమీటర్లు విస్తరించడం అనేది జరిగింది. ఈ నాగరికతకు సంబంధించిన ఒక అంశాన్ని చూసినట్లయితే దీని యొక్క భౌతిక నిర్మాణాన్ని చూసినట్లయితే త్రిభుజాకారంలో ఈ నాగరికత అనేటువంటిది ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ నాగరికత భౌతిక నిర్మాణం త్రిభుజాకారంలో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వైశాల్యం కలిగినటువంటి ఒక నాగరికత. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం 12,90,000 చదరపు కిలోమీటర్లు విస్తరించినటువంటి ఒక ప్రాంతం ఇది. ఇక్కడ సింధు నాగరికత అనేటువంటిది ఖచ్చితంగా 90 డిగ్రీల కోణంలో రోడ్లు ఒకదానికొకటి సమాంతరంగా ఖండించుకుంటూ సమానమైన ఒక బ్లాకులుగా విభజించుకుంటూ ఒక విస్తారమైన ఒక రోడ్లు తోటి నిర్మించబడే ఒక నగరం కాబట్టి దీన్ని ఏమంటున్నాం అంటే మనం పట్టణ నాగరికత అంటూ ఒక పేరుతో పిలుస్తున్నాం. ఈ యొక్క రోడ్ల నిర్మాణాన్ని గ్రిడ్ పద్ధతి అంటూ ఒక పద్ధతి అంటారు. ఈ గ్రిడ్ పద్ధతి ప్రకారం ఏంటంటే నిర్దిష్టమైన ఒక కోణంలోనే నగరాల యొక్క నిర్మాణం అంటూ కొనసాగుతుంది. తూర్పు పడమరలుగా ఉత్తర దక్షిణాలుగా మెయిన్ రోడ్లు, తర్వాత సబ్ లైన్స్ అనేటువంటి వాటిని నిర్మించి దీర్ఘచతురస్రాకారపు బ్లాకులుగా ఈ యొక్క ఇంటి నిర్మాణం అటువంటి దాన్ని కొనసాగించేటువంటి ఒక విధానం అటువంటిది పట్టణ నాగరికతలోనే కొనసాగేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక అంశం అన్నట్టు. ఇటువంటి పట్టణ నాగరికత అనేటువంటి దాన్ని మనం సింధు నాగరికత కాలంలోనే మనం చూడడానికి అవకాశం అంటూ ఉందన్నట్టు. కేవలం గ్రిడ్ నిర్మాణ పద్ధతిలో నిర్మాణం కానటువంటి ఒక నగరం ఏదైనా ఉన్నది అంటే అది సరస్వతి నది ఒడ్డున ఉన్నటువంటి ఒక బన్వాలి అంటుంటే ఒక ప్రాంతం ఏదైతే ఉందో ఈ బన్వాలి అంటుంటే ఒక ప్రాంతం మాత్రమే ఈ రకమైన ఒక నిర్మాణం లేనటువంటి ఒక అంశంగా మనం చెప్పవచ్చు. మొత్తానికి మనం లిపి ఆధారంగా ఉన్నప్పటికీ కూడా లిపిని చదవలేకపోవడం వల్ల చారిత్రక సంధియుగంగానే ఈ నాగరికత అంటే దాన్ని మనం చూసేటొక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదే వీళ్ళ యొక్క లిపిని గనక మనం అధ్యయనం చేయగలిగినట్లయితే దీంట్లో మనకు అనేక రకాల అంశాలు కూడా ఇంకా మనకు బయలుపడటానికి కీలకమైన ఒక ఆధారం లభించేదండి. ముఖ్యంగా వీళ్ళ యొక్క నగర నిర్మాణం అన్నీ కూడా పట్టణ నిర్మాణానికి సంబంధించిన ఒక అంశాలు అనేవి కనపడుతున్నాయి. కోటలు కానీ కోటల ద్వారా రక్షించబడిన ఒక పశ్చిమ భాగం ఎగువ భాగంలో ధనికులు, పాలకులు, భూస్వాములు అనేటువంటి వాళ్ళు నివసించేవారు. తూర్పు భాగం దిగువ భాగంలో సామాన్యులు, పేదవులు అనేటువంటి వాళ్ళు నివసించేవాళ్ళు. చాన్హుదారో అనేటువంటిది ఒక్కటే కోటలు లేని ఏకైక నగరంగా మనం చెప్పచ్చు. చాన్హుదారో ప్రాంతం ఏదైతే ఉందో అది ఒక్కటే కోటల యొక్క నిర్మాణం లేకుండా నిర్మించబడిన ఒక నగరంగా మనం చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే రోడ్లు ఖచ్చితంగా 90 డిగ్రీల కోణంలో నిర్మించేవాళ్ళు. రోడ్లు ఒకదానికొకటి సమాంతరంగా ఖండించుకుంటూ సమాన బ్లాకులుగా విధించబట్టమనేటువంటి ఒక గ్రిడ్ పద్ధతి అనేటువంటిది వీళ్ళు అనుసరించేటువంటి ఒక ప్రయత్నం చేసేవాళ్ళు. ఈ గ్రిడ్ పద్ధతినే చెస్ బోర్డు పద్ధతి అంటుంటే ఒక పేరుతో కూడా పిలిచేవాళ్ళు. చెస్ బోర్డు పద్ధతి అనే పేరుతో కూడా పిలిచేవాళ్ళు. హర్యానాలో ఉన్నటువంటి ఒక సరస్వతి నది ఒడ్డున కలిగినటువంటి ఒక బన్వాలి అంటుంటే ఒక నగరం మాత్రమే గ్రిడ్ పద్ధతిలో నిర్మించబడినటువంటి ఒక నగరంగా మనం చెప్పవచ్చు. మిగిలిన అన్నీ కూడా గ్రిడ్ పద్ధతిలోనే వీళ్ళు నిర్మాణం చేసినటువంటి ఒక అంశాలుగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా పట్టణం యొక్క నిర్మాణంలోనే కాకుండా పట్టణం యొక్క నిర్వహణలో కూడా వీళ్ళు
చాలా కీలకమైన ఒక ప్రయత్నం అంటే దాన్ని చేసేవాళ్ళు. నగరంలో చెత్త కుండీలు, ఉమ్మి తొట్టులు, మ్యాన్ హోల్స్, స్ట్రీట్ లైట్స్, అంటే ఆ స్ట్రీట్ లైట్స్ అనేటువంటి ఒక అంశం చూసేటప్పటికి ఆయిల్ తోటి తయారు చేసినటువంటి ఒక ల్యాంప్స్, ఆయిల్ ల్యాంప్స్ అనేటువంటి ఒక పేరుతో పిలిచేవాడు. ఆయిల్ దీపాలు అనేటువంటి ఒక ఏదైతే ఉన్నాయో ఆయిల్ ల్యాంప్స్ అనేటువంటి వాటిని కూడా వీధిలో మనం ఈనాడు ఉపయోగించిన ఒక స్ట్రీట్ లైట్స్ విధానాన్ని భాగంగానే వాళ్ళు ఆయిల్ లైట్స్ అనేటువంటి ఒక లైట్స్ని కూడా ఏర్పాటు చేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేసేవాడు. ఈ నాగరికత పరిశుభ్రత, ఆరోగ్యపరంగా విశిష్టమైనటువంటి ఒక నాగరికతగా ఇది కొనసాగింది అనేటువంటి ఒక అంశం మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాల్సిన ఒక అవసరం ఉంది. ఎక్కువగా ఆర్థిక సామాజిక అసమానతలు ఈ నగరాలలో ఎక్కువగా ఉండి సామాజిక విభజన అనేటువంటిది కొనసాగింది. ఈ నాగరికత కాలానికి మనకి కుల వ్యవస్థ అనేటువంటిది ఏర్పడినటువంటి ఒక ఆనవాళ్ళు లభించట్లేదు. ఆర్థిక స్థితిగతిని బట్టి సామాజిక వ్యవస్థ విభజించబడింది అంటే ఒక అంశం మనం చెప్పుకోవచ్చు. ఇంతకుముందే మనం ప్రస్తావించుకున్నాం. వీళ్ళ యొక్క నగర నిర్మాణ శైలిలో కూడా చూసుకున్నప్పుడు మనకి పశ్చిమ భాగంలో అంటే ఎగువ భాగంలో ధనికులు, పాలకులు, భూస్వాములు అంటే వాళ్ళ యొక్క ఇంటి నిర్మాణాలు కొనసాగేవి. తర్వాత దిగువ భాగంలో అంటే తూర్పు భాగంలో చూసుకున్నట్లయితే సామాన్యులు, తర్వాత పేదల యొక్క నిర్మాణం అంటే కొనసాగేదే తప్ప ఇక్కడ కుల విభజన అంటే ఇక్కడ వ్యవస్థ కనపడట్లేదు. కులాల ద్వారా ఏర్పాటు జరగట్లేదు. ఆర్థిక స్థితిని బట్టి సామాజిక వ్యవస్థ ఏర్పడుతుంది తప్ప కుల విభజన, కులాలకు సంబంధించిన ఒక వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ కనపడుతున్నటువంటి ఒక అంశం కనపడదు. వీళ్ళ యొక్క సామాజిక జీవన విధానంలో మాతృస్వామిక వ్యవస్థ అనేటువంటిది అమల్లో ఉంది అనేటువంటి ఒక అంశాన్ని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు జాన్ మార్షల్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్తున్నారు. మాతృస్వామిక వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ అమల్లో ఉంది అని. ఇక్కడ మాతృస్వామిక వ్యవస్థ అంటే కుటుంబానికి పెద్ద తల్లి ఉండడం, అనేక రకాల ఒక నిర్ణయాలన్నీ కూడా తల్లి ఆధ్వర్యంలోనే, కుటుంబంలో ఉండే ఒక స్త్రీ ఆధ్వర్యంలోనే నిర్ణయాలు చేసుకునేటువంటి ఒక విధానం ఏదైతే ఉందో అటువంటి మాతృస్వామిక వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ కొనసాగినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం దీన్ని బలంగా మనం చెప్పడానికి గల కారణాల్లో చూసుకున్నప్పుడు శ్రీదేవత విగ్రహాలు, బొమ్మల ఆధారంగా మనం అనేక అంశాలను చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఇక్కడ శ్రీదేవత విగ్రహాలు కానీ, లభించినటువంటి ఒక బొమ్మలు కానీ, వీటిని ఆధారంగా చేసుకున్నట్లయితే ఇక్కడ మాతృస్వామిక వ్యవస్థ అనేటువంటిది ఇక్కడ ఏర్పడినట్లుగా మనం చెప్పొచ్చు అంటే ఒక అంశం చెప్పొచ్చు. ముఖ్యంగా వీళ్ళ ఆర్థిక స్థితిగతికి సంబంధించిన ఒక అంశాలు చూసినట్లయితే వీళ్ళు వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత అంటే దాన్ని ఇచ్చేవాళ్ళని, అప్పటి వరకు కొనసాగినటువంటి యొక్క సంచార జీవన విధానం నుంచి స్థిర నివాసంలోకి వీళ్ళు వచ్చే ప్రయత్నం చేశారని, అందులో భాగంగానే ఆహారాన్ని సేకరించడం దగ్గర నుంచి ఆహారాన్ని ఉత్పత్తి చేసే దశలోకి వీళ్ళు రావడం జరిగింది అంటే ఒక అంశం మనకు కనిపిస్తుంది. వీళ్ళు సంవత్సరానికి 2 పంటలు పండించేవాళ్ళని, రబీ పంటలో గోధుమ, బార్లీ మొదలగు ఆహార ధాన్యాలు పండించేవాళ్ళు, ఖరీఫ్లో పత్తి, నువ్వులు, ఆవాలు, కూరగాయలు, పండ్లు మొదలుగున్నటువంటి వాటిని పండించేటువంటి ఒక ప్రయత్నం చేసేవారు. వరి పంటకు సంబంధించిన ఒక ఆధారాలకు సంబంధించిన అంశాలు చూసుకున్నట్లయితే లోథాల్, రంగాపూర్, గుజరాత్లో ఉంటుండే ఒక రంగాపూర్ అంటే ఒక ప్రాంతాల్లో ఈ వరి పంటకు సంబంధించిన ఒక ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. మిగిలిన అనేక ప్రాంతాలలో గోధుమ, బార్లీ, ఆహార ధాన్యాలు, పత్తి, నువ్వులు, ఆవాలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ పండించినటువంటి ఒక ఆనవాళ్ళు లభిస్తున్నప్పటికీ కూడా వరి పంటకు సంబంధించిన ఒక ఆనవాళ్ళు మాత్రం లోథాల్, రంగాపూర్లో మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. లోథాల్ ప్రాంతంలో ఒక బియ్యపు గింజ అంటున్న దాన్ని కనుగొనటం అంటూ జరిగిందన్నది. ఈ బియ్యపు గింజను C14 కార్బనింగ్ సిస్టమ్ ద్వారా పరిశీలిస్తే ఇది 1800 సంవత్సరాల కాలానికి, క్రీస్తు పూర్వం 1800 సంవత్సర కాలానికి చెందినదిగా మనకు కనిపిస్తుంది. రంగాపూర్ ప్రాంతంలో వరి పొట్టు లభిస్తోంది. ముఖ్యంగా ఈ నాగరికత సంబంధించిన కాలంలో చూసుకున్నట్లయితే వరి పంటను పెద్దగా పండించడానికి వీళ్ళు ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనకి కనిపించడం లేదు. నాగలి వినియోగం యొక్క ఖచ్చితమైన ఒక ఆధారం అంటేది మనకు కనిపించట్లేదు. భూమిని దున్నినటువంటి ఆధారాలు అంటే భూమిని సాళ్లుగా తయారు చేసినటువంటి ఒక విధానం కనిపిస్తుంది, కానీ మొత్తంగా భూమిని దున్ని
అన్నటువంటి ఒక ఆధారాలు కూడా ఖచ్చితమైన ఒక ఆధారాలు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకు కనపడట్లేదు. భూమికి సాళ్ళుగా చేసినట్టుంది కానీ ఖచ్చితంగా దీనికి నాగలి అనేటువంటి దాన్ని ఉపయోగించినటువంటి ఒక విధానం కనపడట్ల. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే కాళీబంగన్ ప్రాంతంలో నాగలి ద్వారా భూమి దున్నిన విధంగా ఏదైతే చారలు ఏర్పడతాయో ఆ చారలు అంటే మనకు కనిపిస్తున్నాయి కానీ ఖచ్చితంగా భూమిని దున్నినటువంటి ఒక విధానం మనకి ఎక్కడ కూడా మనకి కనపడేటువంటి ఒక ప్రయత్నం లేదన్నట్టు. ఇంకా బన్వాలి ప్రాంతంలోనే టెర్రకోటతో తయారు చేయబడిన ఒక నాగలి బొమ్మ బయటపడుతుంది. టెర్రకోటతో తయారు చేసినటువంటి ఒక నాగలి బొమ్మ అనేటువంటిది మనకి బనవాలి ప్రాంతంలో మాత్రమే మనకు లభిస్తుంది. మిగిలిన ఏ ప్రాంతాల్లో కూడా వ్యవసాయానికి సంబంధించిన ఒక అంశాలలో నాగలికి సంబంధించిన ఒక ఆధారాలు అనేటువంటి మనకి ఎక్కడ కూడా లభించడం లేదు అనేటువంటి ఒక అంశం మనం చెప్పుకోవాలి. ఇంకా ముఖ్యంగా పశు పోషణ, వీళ్ళు వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో పశు పోషణ అంటే దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు అంటే ఒక అంశం మనకు కనిపిస్తుంది. మొహంజదారోలో మొహరం కలిగినటువంటి ఒక ఎద్దు మొహరం కలిగినటువంటి ఒక ఎద్దు మనకి లభించడం అనేది జరిగింది. అంటే దాని యొక్క చిహ్నం మనకు లభించడం అనేది జరిగింది అన్నట్టు. ముఖ్యంగా వీళ్ళు పశు పోషణకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటి దానికి కూడా అనేక రకాల ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. వీరు ఎద్దులు, ఆవులు, గేదెలతో పాటు ఒంటెలను కూడా పోషించారు అంటే ఒక ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. కాళీబంగన్ ప్రాంతంలో ఒంటెల యొక్క కళేబరాలు, అస్థిపంజరాలు అనేటువంటివి కూడా మనకి లభించడం అనేటువంటిది కనపడుతుందంట. దీని ద్వారా కూడా మనకి వీళ్ళు ఒంటెలకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే దాన్ని పెంచే ప్రయత్నం చేశారు అంటే ఒక అంశం కూడా కనిపిస్తుంది. ఏనుగుకు సంబంధించిన ఒక ఎముకలు గుజరాత్లో బయలుపడటం, పిల్లి కాలు గుర్తులు చాన్హుదార ప్రాంతంలో లభించటం, లోతాల్లో ఒక టెర్రకోట గుర్రపు బొమ్మ, మట్టితో తయారు చేసినటువంటి ఒక గుర్రపు బొమ్మ బయటపడటం, సర్కటోడ గుజరాత్ ప్రాంతంలో గుర్రపు అవశేషాలు బయలుపడటం, ఇవన్నీ కూడా వీళ్ళు జంతువులను మచ్చిక చేసుకొని తమ అవసరాలకు అనుగుణంగా వీటిని ఉపయోగించారు అంటే ఒక అంశానికి మనకి కీలకమైనటువంటి ఒక ఆధారాలుగా కూడా మనకి ఇవి కనిపిస్తున్నటువంటి ఒక అంశాలు. అంతేకాకుండా వీళ్ళు పారిశ్రామిక పరమైన అంశాల్లో కూడా అంటే కాటన్ వస్త్రాలను, ఉన్ని వస్త్రాలను, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా పారిశ్రామిక వస్త్ర ఉత్పత్తి అంటే దాన్ని కూడా వీళ్ళు కొనసాగించారు. అంటే ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, కాటన్, ఉన్ని వస్త్రాలను తయారు చేసేటువంటి ఒక విధానాన్ని వీళ్ళు అనుసరించారు. అంతేకాకుండా వివిధ రకాలైనటువంటి ఒక సింధు నాగరికత ప్రజలు వివిధ రకాలైన ఒక అలంకరణలకు ఎక్కువ ప్రాధాన్యత అంటే దాన్ని ఇచ్చేవారు. అలంకరణలకి ఎక్కువ ప్రాధాన్యత అంటే దాన్ని ఇచ్చేవారు. దీంట్లో భాగంగానే మనకి ఆభరణాలకు సంబంధించిన ఒక పరిశ్రమలు, పూసల పరిశ్రమ, గవ్వల పరిశ్రమ, ఇటుకల పరిశ్రమ, నౌకా పరిశ్రమ, ఇట్లా అలంకరణ ఆభరణాలకు సంబంధించిన ఒక పరిశ్రమలతో పాటు అనేక రకాల ఒక పరిశ్రమలు మనకు కనిపిస్తున్నాయి. లోహ పరిశ్రమల్లో రాగి, కాంస్యం అనేటువంటి ఒక లోహ పరిశ్రమలు అనేటివి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సింధు ప్రజలకి ఇనుము వాడకానికి సంబంధించిన ఒక అంశము తెలియడం అనేటువంటిది జరగలేదు. ఇది చాలా కీలకమైన ఒక సింధు ప్రజలు ఇనుమును ఉపయోగించినటువంటి ఒక ఆధారాలు అంటే మనకి ఎక్కడ కూడా లభించట్లేదు. ముఖ్యంగా వర్తక వాణిజ్యానికి సంబంధించిన ఒక అంశంలో చూసినట్లయితే దేశీయ వాణిజ్యం ఎడ్ల బండ్ల ద్వారా మరియు సింధు, రావి, సట్లైజ్ నదుల ద్వారా వీళ్ళకి వర్తక వ్యాపారానికి సంబంధించిన ఒక వస్తువులు అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేశీయ వాణిజ్యం ఏమో ఎడ్ల బండ్ల ద్వారా కొనసాగేవి. ఇక కొన్ని ప్రాంతాలకు అంటే ఒక రకంగా అంతర్జాతీయ వ్యాపారం అనేటువంటిది సింధు, రావి, సట్లైజ్ నదుల ద్వారా కూడా వీళ్ళకి జరిగేది అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ మనకి లోథాల్ అనేటువంటిది ప్రముఖమైన ఒక రేవు పట్టణంగా సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక రేవు పట్టణాల్లో కీలకమైన ఒక రేవు పట్టణంగా చెప్పొచ్చు లోథాల్ అనేటువంటి ఒక రేవు పట్టణం. ఈ లోథాల్ అంటే ఒక రేవు పట్టణం ద్వారానే పర్షియన్, గల్ఫ్, మెసపోటోమియా ప్రాంతాల్లో వ్యాపారం జరిగేది అనేటువంటి ఒక అంశం కనపడుతుంది. ఇక్కడ మెసపోటోమియా లిపి క్యూనిఫారంలో మన సింధు ప్రజల వాణిజ్య ప్రస్తావన అనేటువంటిది వాళ్ళ గ్రంథాల్లో కనిపిస్తోంది. సింధు ప్రజల యొక్క వాణిజ్య ప్రస్తావన అంటున్నది వాళ్ళ గ్రంథాల్లో కనిపిస్తోంది. అంతేకాకుండా పత్తి, నూలు వస్త్రాలు, ఆహార ధాన్యాలు, ఐవరీ అంటే ఏనుగు దంతాలతో చేసినటువంటి ఒక వస్తువులు వీరి యొక్క ప్రధానమైనటువంటి ఒక ఎగుమతులుగా కొనసాగేవి. వీరు వర్తక వ్యాపారమేమో, దేశీయ వ్యాపారమేమో ఎడ్ల బండ్ల ద్వారా చేసేవాళ్ళు, అంతర్జాతీయమైన ఒక వ్యాపారాన్నేమో సింధు, రావి, సట్లైజ్ నదుల ద్వారా వీళ్ళు అంతర్జాతీయ వ్యాపారాన్ని
కొనసాగించేవాళ్ళు. అంటే నౌకా మార్గం ద్వారానే వీళ్ళు వ్యాపారం అంటే దాన్ని నదీ మార్గం ద్వారా సింధు రావి సట్లైజుల ద్వారా వీళ్ళు అంతర్జాతీయ వ్యాపారం అంటే దాన్ని కొనసాగించేవాడు. ముఖ్యంగా ఎగుమతులు చూసుకున్నట్లయితే పత్తి, నూలు వస్త్రాలు, ఆహారపు ధాన్యాలు అంటే వాటితో పాటు ఏనుగు దంతాలతో చేసినటువంటి ఐవరీ వస్తువుల యొక్క ఎగుమతులు అంటే ప్రధానంగా వీళ్ళు కొనసాగించే ప్రయత్నం చేసేవారు. అంతేకాకుండా లోహాలు, వైడూర్యాలు, బంగారం, రాగి, తగరం మొదలగునవన్నీ కూడా వీళ్ళ యొక్క ప్రముఖమైన దిగుమతులుగా చెప్పవచ్చు. లోహాలు, వైడూర్యాలు, బంగారం, రాగి, తగరం వీరి యొక్క ప్రధానమైనటువంటి దిగుమతులుగా మనం చెప్పవచ్చు అన్నట్టు. మనం చూసుకున్నట్లయితే బంగారం అంటే బంగారాన్ని ఎక్కువగా ఇరాన్, పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాల నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. బంగారం అంటే ఇరాన్ ప్రాంతం లేదా పర్షియా ప్రాంతం, ఆఫ్ఘనిస్తాన్ ఈ ప్రాంతాల నుంచి వీళ్ళు ఎక్కువగా బంగారం అంటే దాన్ని దిగుమతి చేసుకునేవాళ్ళు. రాగి, తగరం అనేటువంటిది అరేబియా ప్రాంతం నుంచి, వెండి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుంచి. ఇట్లా లాఫీస్ లజ్లీ అనేటువంటిది ఒక రకమైన వైడూర్యం, ఆఫ్ఘనిస్తాన్లోని బదాఖ్షన్ అనేటువంటి ప్రాంతంలో లభించేటువంటి వైడూర్యాలు. తర్వాత నీలిరంగు వైడూర్యం పర్షియా అంటే ఇరాన్ ప్రాంతం నుంచి. ఇట్లా అనేక ప్రాంతాల నుంచి అత్యంత ప్రసిద్ధమైనటువంటి వస్తువుల్ని వీళ్ళు దిగుమతి చేసుకునేటువంటి లోహాలను దిగుమతి చేసుకునేటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. బంగారం, తగరం, రాగి, వెండి, తర్వాత వైడూర్యాలు ఈ అనేక ప్రాంతాల నుంచి వీళ్ళు దిగుమతి చేసుకునేటువంటి ఆధారాలు అంటే మనకి ఇక్కడ కనిపించడం అటువంటి జరుగుతుంది అన్నట్టు. వీళ్ళకి సంబంధించిన నమ్మకాలకు చూసినట్లయితే మతపరమైన వ్యవస్థలు అమ్మ తల్లి, పశుపతి, మహాదేవుల్ని పూజించినట్టుగా కనిపిస్తుంది. మనం ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తున్నాయి లభించినటువంటి మట్టి విగ్రహాలలో అమ్మ తల్లి విగ్రహం అటువంటిది కానీ, తర్వాత పశుపతి అనేటువంటి విగ్రహాలు కానీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మొహంజదారో ప్రాంతంలో పశుపతి మహాదేవ ముద్రిక అంటుండేది లభించడం జరిగింది అన్నట్టు. ఇక్కడ ఈ ముద్రికలో పులి, ఖడ్గమృగం, బర్రె, ఏనుగులు, ఏనుగు పాదాల దగ్గర జింకలు కూర్చున్నటువంటి అనేక రకాల జంతువులు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆధారాలు కనపడుతున్నాయి. ఎద్దు, రావి చెట్టు, పాములు మొదలుగుంటుండక అనేక రకాలైనటువంటి జంతువులను కూడా వీళ్ళు మనకి పూజించినట్లుగా కనిపిస్తున్నటువంటి అంశాలను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా అమ్మ తల్లి అనేటువంటి ఆమె తమని రక్షించేటువంటి ఒక దేవతగా వీళ్ళు పూజించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ అమ్మ తల్లి విగ్రహంలో కూడా వివిధ రకాలైనటువంటి అలంకరణలు మనకు కనిపిస్తున్నాయి. జుట్టు చేసుకున్నటువంటి అలంకరణలు కానీ, వస్త్రాలకు సంబంధించిన అలంకరణలు కానీ, తర్వాత దంతాలతో చేసినటువంటి ఆభరణాలు, గవ్వలతో చేసినటువంటి అనేక రకాల ఆభరణాలకు సంబంధించిన అంశాలు కూడా మనకి ఇక్కడ ఈ సింధు నాగరికత ప్రాంతంలో లభించినటువంటి అమ్మ తల్లి విగ్రహంలో మనకు కనిపిస్తున్నటువంటి కీలకమైనటువంటి అంశాలు. ఇంకోటి పశుపతి విగ్రహం అంటుండేది. ఈ పశుపతి విగ్రహంలో కూడా మనం ఏంటంటే సాధారణంగా వీళ్ళు పశు సంపద అంటుంటే దాన్ని పోషించేవాళ్ళు కాబట్టి పశువుల్ని రక్షించేటువంటి ఒక వాడుగా పశుపతి అనేటువంటి ఒక వ్యక్తిని పూజించేవాళ్ళని, ఇతను 2 కొమ్ములు కలిగినటువంటి ఒక ఆకారంలో చేతిలో శూలం వంటి ఆభరణాన్ని ధరించినటువంటి ఒక వ్యక్తిగా, అంటే స్థూలం అంటే ఆయుధం ఉంటుంది, కొమ్ములతో కూడినటువంటి ఒక ఆకారంతో పశుపతిగా గుర్తించబడేటువంటి ఒక దేవుణ్ణి కూడా వీళ్ళు పూజించినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ సాధారణంగా ఈనాటి మనం పూజించేటువంటి ఒక ఈశ్వరుడి యొక్క రూపంగా కూడా మనం పశుపతి అనేటువంటి ఒక వ్యక్తిని మనం చెప్పొచ్చు అన్నట్టు. ఇట్లా పశుపతి అనేటువంటి ఒక వ్యక్తిని కూడా వీళ్ళు పూజించేవాళ్ళని, ఈ పశుపతికి కూడా అనేక రకాలైన ఒక విగ్రహాలు మనకు పశుపతి విగ్రహాలు మనకు లభించడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే సింధు నాగరికత ప్రజలకి మతపరమైనటువంటి ఒక విశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఈ మత విశ్వాసాలకు సంబంధించిన ఒక అంశాలన్నీ కూడా మనకి ఇక్కడ తెలవడం అనేటువంటిది కనిపిస్తుంది. ఇది కూడా చాలా కీలకమైనటువంటి ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు అన్నట్టు. సింధు నాగరికత అనేటువంటిది పట్టణపరమైన నాగరికత. ఈ నాగరికతకు సంబంధించిన ఒక అంశాలు చూసుకున్నప్పుడు మనం ఈ నాగరికత అనేటువంటిది అనేక రంగాల్లో ఆధునికమైనటువంటి ఒక నగరాల యొక్క నిర్మాణం ఆకారం ఎలా ఉంటుందో ఆ రకమైన ఒక ఆకారంతో ఈ నగర నిర్మాణం అనేటువంటిది కొనసాగినట్లుగా మనం చెప్పచ్చు. ఈ నాగరికత అనేటువంటిది
సింధు నది పరివాహక ప్రాంతంలో విస్తరించినటువంటి ఒక నాగరికతగా కూడా మనం ఈ నాగరికతకు సంబంధించిన ఒక అంశాన్ని చెప్పుకున్నాం. ఈ సింధు నాగరికత కాలానికి సంబంధించిన ఒక అంశం చూసుకున్నప్పుడు క్రీస్తు పూర్వం 3000 నుంచి క్రీస్తు పూర్వం 1500 వరకు సింధు నాగరికత కొనసాగిందని, ఈ సింధు నాగరికత కాలంలో మనం చూసుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి సమకాలీన నాగరికతలతో కూడినటువంటి అనేక రకాల అవశేషాలు కూడా మనకి ఇక్కడ లభించినట్లుగా మనకు కనిపిస్తుంది. 1921-22 సంవత్సరంలో సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో జరిపిన ఒక త్రవ్వకాల్లోనే సింధు నాగరికత అటువంటిది బయలుపడింది అటువంటి ఒక అంశం కూడా మనం చెప్పుకోవడం అటువంటిది జరిగిందన్నమాట. ఈ సింధు నాగరికత కాలాన్ని మనం ఏమని చెప్పుకున్నామంటే సంధికాలపు చారిత్రక యుగము అని చెప్పాం, ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అని చెప్పాం. ఎందుకంటే సింధు నాగరికతకి లిపి ఉన్నప్పటికీ కూడా అది చదవడానికి వీలు లేనటువంటి ఒక విధానంలో, మనకి పరిజ్ఞానం లేనటువంటి ఒక విధానంలో ఉండడం వల్ల సంధికాలపు చారిత్రక యుగంగా దీని గురించి మనం చెప్పేటువంటి ఒక ప్రయత్నం అంటే దాన్ని చేసాం. ఈ నాగరికతనే కాంస్యయుగపు నాగరికత అంటే ఒక పేరుతో పిలవడం. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఒక నాగరికతలు సమకాలీన నాగరికతల్లో మెసొపొటేమియా, తర్వాత ఈజిప్ట్, చైనాకు సంబంధించిన ఒక నాగరికత, యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్య ఏర్పడిన ఒక నాగరికతలు, ఈ నాగరికతలన్నింటిలో కూడా సమకాలీన నాగరికతగా కూడా సింధు నాగరికత అనేటువంటి దాని గురించి మనం చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఈ నాగరికత విస్తారం అనేటువంటి దాన్ని చూసుకున్నప్పుడు విస్తృతి అనేటటువంటి చూసినప్పుడు సుమారుగా మనం ఇది 1,90,000 చదరపు కిలోమీటర్లు విస్తరించినటువంటి ఒక నాగరికతగా దీన్ని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేసాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 12,90,000 చదరపు కిలోమీటర్లు, 12,90,000 చదరపు కిలోమీటర్లు. మనం ఇక్కడ చూసుకుంటే ఉత్తరం నుంచి దక్షిణం వరకు 1,400 కిలోమీటర్లు విస్తరించడం, తూర్పు నుంచి పడమర వరకు మనకి ఇక్కడ 1,600 కిలోమీటర్లు విస్తరించడం అనేటువంటిది కూడా మనకు కనపడుతుంది. టోటల్ వైశాల్యం చూసుకున్నట్లయితే 12,90,000 చదరపు కిలోమీటర్లు అనేటువంటిది ఈ నాగరికత అనేటువంటిది విస్తరించి ఉంది అనేటువంటి ఒక అంశం చెప్తున్నాం. దీన్నే మనం ఇండియన్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటి ఒక పేరుతో పిలుస్తాం. ఈ నాగరికత సింధు నది పరివాహక ప్రాంతాలన్నింటిలో కూడా విస్తరించి ఒక అద్భుతమైన ఒక నాగరికతగా ఇది భారతదేశ చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక నాగరికతగా మనం చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రధాన పట్టణాలుగా హరప్ప, మొహంజదారో, చాన్హుదారో, లోతాల్, కాలిబంగన్, ధోలవీరా మొదలుంటే ఒక ప్రాంతాలన్నీ కూడా దీంట్లో కీలకమైన ఒక ప్రాంతాలుగా ఉన్నాయి అనేటువంటి ఒక అంశం కూడా మనం పరిశీలించడం అంటే జరిగిందన్నమాట. హరప్పాలో దొరికినటువంటి ఎడ్ల బండుల ద్వారా వస్తు రవాణా అంటే దాన్ని వీళ్ళు దేశీయ వ్యాపారంలో కొనసాగించారు అంటే ఒక పేరుతో చెప్పాము మనం. దీన్నే దేశీయ వ్యాపారంలో ఉపయోగించేటువంటి ఎడ్ల బండ్లను ఇక్క అనేటువంటి ఒక మనుషుల రవాణా కూడా ఉపయోగించేటువంటి ఒక ప్రయత్నం చేసేవాళ్ళు వస్తు రవాణా కోసం. తర్వాత ఎడ్ల బండిని, తర్వాత మనుషుల రవాణాకి కూడా ఇక్కా అనేటువంటి వాటిని ఉపయోగించారు అంటుంటే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కా అనేటువంటి దాన్ని ఏం చేసేవాళ్ళు అంటే వీటిని మనుషులు లాగేటువంటి ఒక ప్రయత్నం చేసేవాడు. మనుషులే ఇక్కా అనేటువంటి ఒక వాహనాన్ని ఎడ్లను కట్టేటువంటి ఒక ప్రాంతంలో మనుషులే దీన్ని లాగేటువంటి ఒక ఈ యొక్క బండిని ఇక్కా అనేటువంటి ఒక పేరుతో కూడా పిలిచేటువంటి ఒక ప్రయత్నం చేసేవాడు. తర్వాత శవాలని పూడ్చివేసేటువంటి ఒక విధానం కూడా వీళ్ళు అనుసరించారు అంటుంటే ఒక అంశాన్ని చెప్పడానికి హరప్పా ప్రాంతంలో లభించిన ఒక చెక్క శవపేటిక అంటుండేది కూడా మనకి చాలా కీలకమైనటువంటి ఒక ఆధారంగా మనం చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా మనం మొహంజదారో అంటుండేది సింధు నగరాలన్నింటిలో కూడా పెద్ద నగరంగా మనం చెప్పుకున్నాం. ఈ ప్రాంతంలోనే నాట్యగత్తె విగ్రహం అంటుండేది లభించింది అంటుంటే ఒక అంశం. తర్వాత అల్లినటువంటి యొక్క కాటన్ ముక్క కూడా మనకి మొహంజదారో ప్రాంతంలో లభించడం, తర్వాత అనేక అభివృద్ధి చెందికి సంబంధించిన ఒక కీలకమైన ఒక అంశాలన్నీ కూడా మొహంజదారో ప్రాంతంలో లభించడం, చాన్హుదారో, లోతాల్, కాలిబంగన్, ధోలవీరా మొదలుంటే ఒక ప్రాంతాలన్నీ కూడా ఈ నాగరికతలో కీలకమైన ఒక నగరాలుగా గుర్తించబడటం అనేటువంటిది మనం చెప్పేటువంటి ఒక ప్రయత్నంగా చేస్తున్నాం. ఇంకా మనం గుర్తించవలసిన ఒక అంశాల్లో ఇక్కడ ఏ రకమైనటువంటి ఒక సామాజిక పరమైన ఒక తారతమ్యాలు ఏమీ లేవు, కానీ కేవలం ఆర్థిక పరమైన ఒక తారతమ్యాలు మాత్రం కొనసాగేవి. ధనిక పేద అనేటువంటి 2 వర్గాలు మాత్రమే ఉండేవని, ఇక్కడ ధనికులు, పాలకులు, భూస్వాములు అనేటువంటి వాళ్ళు పశ్చిమ భాగంలో, తర్వాత సామాన్యులు, పేదలు అనేటువంటి వాళ్ళు తూర్పు భాగంలో నివసించేవారు అనేటువంటి ఒక అంశం మనకి ఇక్కడ కనపడేటువంటి ఒక కీలకమైనటువంటి ఒక ఆధారంగా మనం చెప్పవచ్చు అన్నట్టు. తర్వాత రోడ్ల నిర్మాణం 30 డిగ్రీల కోణంలో ఉండడం, నగర నిర్మాణంలో చూసుకున్నట్లయితే దీర్ఘచతురస్రాకారపు బ్లాకులుగా వీళ్ళ నిర్మాణం చేపట్టడం, దీన్నే గ్రిడ్ విధానం అనేటువంటి ఒక విధానంగా చెప్పే ప్రయత్నం చేశాం.
తర్వాత అంతేకాకుండా ఇంకా కీలకమైనటువంటి అంశాల్లో అంతర్గత మురుగునీటి పారుదల వ్యవస్థ అనేటువంటిది మాత్రం ఇక్కడ వీళ్ళ యొక్క నాగరికతని అత్యున్నతమైన ఒక నాగరికతగా తీర్చిదిద్దడానికి చాలా కీలకమైన ఒక అంశంగా చెప్పవచ్చు. అంతర్గత మురుగునీటి పారుదల వ్యవస్థ అంటే గృహాలలో ఉపయోగించినటువంటి ఒక మురుగునీరుని సింధు నది వరకు వెళ్ళేంత వరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే దాన్ని వీళ్ళకి ఉపయోగించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఈనాటి ఆధునికమైన ఒక సమాజంలో ఉండక అభివృద్ధి చెందిన ఒక ప్రాంతాలకే పరిమితమైన ఒక విధానాన్ని సింధు నాగరికత ప్రజలు ఆ కాలంలోనే ఉపయోగించారు అంటే ఒక అంశం కనిపిస్తుంది మనకి. ఇళ్లలో నుంచి మట్టి కొట్టాల ద్వారా నీరుని బయటకు తీసుకొచ్చి అక్కడి నుంచి కాలువల నిర్మాణం చేపట్టి అక్కడి నుంచి ఆ కాలువను సింధు నదిలో కలిసేంతవరకు కూడా ఈ నిర్మాణం చేపట్టడం, ఈ కాలువల పైన పూర్తిగా పైన కప్పి ఉంచేటువంటి ఒక విధానం, అక్కడక్కడ మ్యాన్ హోల్స్ అంటే వాటిని ఏర్పాటు చేసే విధానం అంతా కూడా సింధు నాగరికత ప్రజలు అంటే వాళ్ళు ఇక్కడ అనుసరించారు అంటే ఒక అంశాన్ని మనం బలంగా చెప్పవచ్చు అన్నట్టు ఇక్కడ. కాబట్టి ఈ మురుగునీటి పారుదల వ్యవస్థ సింధు నాగరికత కాలంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైన ఒక అభివృద్ధి దశలో ఇదొక దశగా మనం చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. సామాజిక పరమైన ఒక తారతమ్యాలు లేకుండా అద్భుతమైనటువంటి ఒక సామాజిక జీవన విధానం అనేటువంటిది సింధు నాగరికత కాలంలో కొనసాగింది అనేటువంటి ఒక అంశాన్ని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు అన్నట్టు. ఈ మన సింధు నాగరికతకు సంబంధించిన ఒక విశేషాలు. ఈ నాగరికతకు సంబంధించిన ఒక విషయాలను మనం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకి తెలియచెప్పినటువంటి ఒక నాగరికతగా ఈ సింధు నాగరికత అనేటువంటి దాన్ని మనం గుర్తించవచ్చు. ఇంత అద్భుతమైనటువంటి ఒక నాగరికత భారతదేశంలో కొనసాగింది కాబట్టి ఈ భారతదేశం యొక్క ఔన్నత్యం అంటేది ప్రపంచ దేశాలకు ప్రాచీన కాలం నుంచే తెలియడానికి ఇది అవకాశం అంటేది లభించిందిగా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.